మన జాతి యొక్క గతం చాలా ఘనంగా ఉంది. ఆ రోజుల్లో 13వ శతాబ్దం నుంచి కూడా మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ప్రోలయ నాయకుడు, అదేవిధంగా కాకతీయుల రాజ్యాన్ని కాపాడి ఓరుగల్లు కోట మీద తెలుగు జాతి జెండాని బాతినటువంటి జాతి కమ్మ జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారంలో ఉన్న, రాజ్యాలు ఏలినా, రాజులకి దగ్గరగున్నా ఈ సమాజ సేవే, సమాజ శ్రేయస్సే మా పరమావధి. మేము భూమిని నమ్ముకొని పుట్టినోళ్ళం, భూమిపుత్రులం. మా ప్రధాన వృత్తి వ్యవసాయం. కాబట్టి నల్లరేగడ భూముల్ని పాడి పంటలకు తలిచి ఈనాడు అందరికీ పట్టెడు అన్నం పెట్టేటటువంటి జాతి కమ్మ జాతిగా మన వృత్తి ప్రధానమైన వ్యవసాయాన్ని మనం తీసుకున్నాం. అది భగవంతుడి సంకల్పమో, ఆనాటి ఉన్నటువంటి చరిత్ర సంకల్పమో నాకు తెలియదు. ఈరోజు ఎక్కడ నల్ల నేలున్నా అక్కడ మన వాళ్ళు ఉంటారు, ఎక్కడ నల్ల తొమ్మున్నా అక్కడ మన వాళ్ళు ఉంటారు. అది కర్ణాటక, మహారాష్ట్ర, ఆఖరికి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏ దేశంలో పోయినా మీరు నల్ల నేల దగ్గర దిగి ఆ నేల తల్లిని అడగండి, అక్కడ వ్యవసాయం చేసేవాడు మనవాడై ఉంటాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.